అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క నవంబర్ 19, 20, 21, 22 తేదీల్లో ఈ రోజుల్లో మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాన్ని కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేషరాశి వారు ఈ 4 రోజులు మీకు వినేటటువంటి శుభవార్తలు ఏంటి, మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ 4 రోజులు మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలాల గురించి తెలుసుకుందాం. మీ మనసు పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి. ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశలతో, మానవత విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండిపోయినటువంటి ఒక నిండు కుండ వంటి వారన్నమాట. ఈ రాశిలో జన్మించిన వారు మీరు చాలా సున్నితమైనటువంటి వారు, విశాలమైనటువంటి వారు. ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలైతే ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు అయితే ఏమాత్రం కారు. మీరు మహజ్జాతకులు అని చెప్పుకోవచ్చు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశలతో, మానవత విలువలతో నిండి ఉంటుంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ వంటి వారన్నమాట. ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, మీ బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా, లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తారు. పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి మీ వెంటే నిలిచిపోయేటటువంటి సున్నితమైన, కరుణమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుగులకు, మరెన్నో అవమానాలు, ఊహించని కష్టాలను ఎదుర్కొనే మీరు ఎదుగుతూ ఉన్న మీ వయస్సుకు మించినటువంటి బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై వేసుకుంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదని చెప్పుకోవచ్చు. వీరి మాటల్లో ఒక నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షులు అవుతారు. మేషరాశి వారు మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహించుకోవాలి, దాని విలువ మీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికలతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికితే పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టగలుగుతారు. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడటువంటి చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద సమస్యలకు, అపార్థాలకు, వాగ్వాదాలకు చోటు చేసుకుంటారు. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాని మరొక కోణంతో అర్థం చేసుకుంటారు. మీ మంచితనం
గుర్తించుకోలేకపోతారు. మీరు మాట్లాడేటటువంటి మాటలను ఇంకొక విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే మీ కుటుంబ సభ్యులతో మీరు గమనించి వారిలో ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మీ మనస్సును బాధ కలిగించే విధంగా మాట్లాడటం జరుగుతుంది. అయితే మీరు దానిని గురించి ఎవరికీ చెప్పలేక లోలోపల కుమిలిపోతూ ఉంటారు. ఈ పరిస్థితి వల్ల మీ మనసు చాలా బాధపడుతుంది. మీ కుటుంబంలో మీకు అండగా ఉండవలసిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు బాధపడేలా చేస్తారు. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి మీరు చేయవలసింది ఏమిటంటే, కొన్ని రోజులు మీపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ మీద మాత్రమే మీరు దృష్టి పెట్టుకోవాలి. అప్పుడు ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కువగా శారీరక కష్టానికి గురి కాకుండా ఉండండి. మేషరాశి వారు మీరు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో ముందడుగు వేయండి. అన్నిటినీ పక్కగా రాసుకొని వాటిని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళండి. మీ భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. మీ కృషికి మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటారు. కాబట్టి మీరు చేసే పనుల్లో నిజాయితీగా కష్టపడి పని చేయండి. దేవుడి దయ వల్ల అంతా శుభమే జరుగుతుంది. మేషరాశి వారు మీ మాటలు ఎదుటి వారికి మనసును బాధ పెట్టేలా ఉంటాయి. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం. మేషరాశి వారు ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేము. కాబట్టి మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. గర్వంగా అయితే మాట్లాడవద్దు. దీనివల్ల చాలామంది బాధపడతారు. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటి కూడా జరుగుతాయి. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్దానాలు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరమని తెలుసుకోండి. మేషరాశి వారు మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారం పరంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్త అయితే వింటారు. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాలయాల్లో పాల్గొనటం వంటివి మీకు జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు మీ జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందటానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవటానికి కొన్ని పరిహారాలు పాటించాలి. మేషరాశి వారి కోసం ఈ 4 రోజులు ఒక కొత్త ఆరంభానికి తలుపులు తెరిచేలా కనిపిస్తాయి. మనసులో ఎప్పుడో అడ్డంకులు, మూలాల్లో దాచుకున్న భయాలు, కోపం, అసహనం నెమ్మదిగా తగ్గి ధైర్యం, స్థిరత, శాంతి మీ జీవితంలోకి ప్రవేశించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ మార్పుని బలంగా చేసుకోవాలంటే చాలా చిన్న చిన్న పరిహారాలు మిమ్మల్ని మరింత ప్రకాశవంతమైన దారిలో నడిపిస్తాయి. మొదటి పరిహారం, మేషరాశి వారు ఈరోజు ఉదయం లేచిన వెంటనే దేవుడి ముందు ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో బెల్లం లేదా నువ్వులు వేస్తే ఇంకా మంచిది. ఇది మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. మంగళగ్రహం మీ రాశి అధిపతి కాబట్టి ఈ దీపం మీ కోపాన్ని తగ్గించి మీ నిర్ణయాన్ని స్పష్టంగా తీసుకునేలా చేస్తుంది. మేషరాశి వారు మీరు తప్పకుండా చేయవలసిన మరో పరిహారం ఏంటంటే, పేదవారికి కొంచెం పాలు లేదా తినడానికి ఏదైనా దానం చేయండి. ఇది మీ ద్రవ్య సంబంధమైన సమస్యలను కరిగిస్తుంది. డబ్బు నిలిచిపోవడం, హఠాత్తుగా ఖర్చులు రావడం, మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావడం, ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతాయి. మేషరాశి మనుషులు
సరళమైన వాళ్ళే కానీ సున్నితమైన కోపం మీకు పెద్ద నష్టం చేసే శక్తి ఉంటుంది. అందుకే ప్రతిరోజు 2 నిమిషాల పాటు హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీ మనసులో ఉన్న అసహనాన్ని పూర్తిగా కరిగించి ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో వచ్చే లాభాలు, మీ మీద ఉన్న నెగిటివ్ శక్తులు పూర్తిగా తగ్గుతాయి. డబ్బు నిలిచిపోకుండా మీ చేతిలోకి సులభంగా వస్తుంది. కోపం నెమ్మదిగా తగ్గి మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. ఉద్యోగంలో, బిజినెస్లో మీ పని గుర్తింపు పొందుతుంది. మీ మీద దృష్టి ఉన్నవారి ప్రభావం తగ్గుతుంది. మీరు చేపట్టిన పనులకు ఫలితాలు రావడం మొదలవుతుంది. మేషరాశి వారు ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి మంచి పనికి దేవుడు రెట్టింపు ఫలితాలను ఇస్తాడు. ఈ చిన్న పరిహారాలు మీ జీవితం మీద పెద్ద ప్రభావం చూపుతాయి. మేషరాశి వారికి ఈ రోజులు శుభాన్ని అందించే కాలం అని చెప్పుకోవచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో మార్పులు చూడగలుగుతారు. మేషరాశి వారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మేషరాశి స్నేహితులకు షేర్ చేయండి. మరియు మరిన్ని జాతకాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.